ఈ సంవత్సరం అయినా ఫస్ట్ థింగ్ ఫస్ట్ చేయండి. మనందరికీ 24 గంటల రోజుకి ఒకేలా ఉంటాయి. వాటిని ఎలా వినియోగిస్తున్నామో దేవునికి లెక్క చెప్పాలి. రాబోయే 24 గంటల్లో నేను దేవుని ముందు నిలబడతానని తెలిస్తే నేను ఈ 24 గంటలు ఎలా గడుపుతాను అని మీకు మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్న మీ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడంలో సహాయపడుతుంది. మీ కార్ పోతే ఇంకో కార్ కొనుక్కోవచ్చు. మీ వ్యాలెట్ పోతే క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫోన్ చేస్తే వెంటనే సులువుగా సమస్యను పరిష్కరిస్తారు. కానీ మన సమయాన్ని కోల్పోతే ఎవరికి కాల్ చేస్తాం? మన సమయాన్ని ఎలా గడుపుతున్నాం? ప్రతి నిమిషానికి లెక్క చెప్పాలి. అందుకే ఇవి నేర్చుకోండి. అందరికి ఎస్ చెప్పడం మానేయాలి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, తండ్రి నాకు అప్పగించిన పని నేను పూర్తి చేశాను అని చెప్పడంలో సందేహించలేదు. మనలో ఉత్తమమైన క్వాలిటీస్ ఎవరు దోచుకోకూడదు. కొన్ని పనులకు వెనకడుగు వేయండి. అలా చేస్తే ఇంకొన్ని పనుల్లో ముందడుగు పడుద్ది. పౌలు చెప్పాడు, మీరు ఆత్మ చేత నడిపించబడినట్లయితే మీరు మీ స్వార్థ కోరికలు లోబడరు. మీరు ఆత్మలో నడిపించబడినప్పుడు మీరు నూనెను కాల్చుతారు, ఒత్తును కాదు. ముఖ్యమైన విషయాలు ముందు పెట్టుకోవాలి. పరిపక్వతకు గుర్తు ఏంటంటే మీరు ఆ పని మొదలు పెట్టడం. మీకు చేయాలి అని అనిపించినప్పుడు ప్రాధాన్యత గల విషయాలకు మొదటి స్థానం ఇవ్వండి.